మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రములు చేయుచుండెను. దేవుడి మాటలు మన హృదయములో భద్రపరచును కాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహిమ మహోన్నతుడైన తండ్రి, రండి సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ ఉద్దేశములు మాకు తెలియచేయండి, నీ ఆలోచనలు మాకు ఇవ్వండి. నీ ఆత్మను మాకు ఇచ్చి మమ్మల్ని నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపి నడిపించండి. నూరంతలుగా ఫలింపచేసి బలపరచండి. దైవ దీవెన, దైవ ఆశీర్వాదము, దైవికమైన మేలులు మెండుగా నిండుగా జరిగించి బలపరచమని యేసయ్యా, నీ యందు మేము ధైర్యము కలిగి ఉండుటకు, ధైర్యముగా నడుచుటకు, ధైర్యముగా ముందుకు సాగుటకు సహాయము దయచేయమని, నీ శక్తితో నింపి నడిపించమని యేసు నామమున మాలో ఉన్న భయాలన్నీ తీసివేయమని, ధైర్యము నింపగలిగిన దేవుడు అయిన నీవు నింపుచున్న దేవుడు అని నిన్ను వందించుచు వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమున మేలులకు శుభములు, దేవుని యొక్క దైవాశీర్వాదములు, దైవికమైన మేలులు మెండుగా నిండుగా కలుగును గాక. ఆమేన్. 75వ కీర్తన. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున భయమగు వాగ్దానములు కలవు. భయపడకుడని పలుకులు నీకు జయము కలుగు. 365 గలవు ఏడాది పొడుగున, భయపడకు నిరాశపడకు మెందునా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. దేవుని నామమున మీలకు శుభములు, దేవుని యొక్క దైవాశీర్వాదములు, దైవికమైన దీవెన మేలులు మెండుగా కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నేటి దినమనందు ప్రభు భోజన సంస్కారమునకు వచ్చిన వారులారా, ప్రభు భోజన సంస్కారం యొక్క దీవెనాశీర్వాదాలు మెండుగా కలుగును గాక. ఆమేన్. నేటి దినమనందు దేవుడు మాట్లాడుచున్న ధైర్యము, ఆయన శక్తి, ఆయన బలము దేవుడు మీకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్.
ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ముందుగానే చెప్తున్నాను, దయచేసి తెల్లని వస్త్రాలు ధరించని వారు మీరింటికి వెళ్ళి తెల్లని వస్త్రాలు ధరించుకుని రండి. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారికి ఏముంటుంది చెప్పండమ్మా? ప్రభు భోజన సంస్కారాలు ఉంటాయి. ఒకవేళ మీరు దూరం అనుకుంటే మళ్ళీ మీరు రాత్రికి వచ్చి ఏం తీసుకోవాలి చెప్పండి? ప్రభు భోజన సంస్కారాలు తీసుకోవాల్సి ఉంటుందని నేను మీకు దైవ సేవకునిగా తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి భయము ఉంది? ఒకసారి చేతులు పైకెత్తండి. ఎంతమందికి భయం ఉంది? ఒకసారి చేతులు పైకెత్తండి. చాలా సంతోషం, అందరికీ ఉంటుంది. ఎంతమందికి ధైర్యం కలిగిన వారు ఉన్నారు? చేతులు పైకెత్తండి. నేను భయములో ధైర్యం కలిగి ఉంటానన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి, దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన నడిపింపును బట్టి నేను ఈరోజు భయమును గూర్చి, అంటే మాట పేరేమిటంటే వర్తమానం పేరు భయపడకుము. ఏం చెప్పండమ్మా? భయపడకుము. దేవునికి స్తోత్ర. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ఫియర్. ఏమంటారు చెప్పండి? ఫియర్. దేవునికి స్తోత్రం. FEAR. దేవునికి స్తోత్రం. ఎన్ని పదాలు చెప్పండి? 4 పదాలు. ఫియర్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దీని ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఫాల్స్ ఎవిడెన్సెస్ అపెరెన్సింగ్ రియల్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తప్పు ఏదో నిజంగా జరగబోతుందని, దేవుని బిడ్డలారా, తప్పేదో జరగబోతుందని, నిజంగా జరగబోతుందని ఆ సమయంలో కలిగే దాన్ని ఏమంటారు చెప్పండి? భయము. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. సహజంగా మానవుల్లో ఏముంటాయి చెప్పండి? భయాలు అనేవి ఉంటాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మానవులకి ఏముంటాయి చెప్పండి? భయాలు అనేవి ఉంటాయి. భయం అనేది ప్రతి మానవునికి ఉంటుంది. మానవుడై పుట్టిన తర్వాత ప్రతి మనుషునికి ఏముంటుంది చెప్పండి? భయం ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించాల్సిన మాట ఏమిటి అంటే భయం అనేది ప్రతి మనుషునికి ఉంటుంది, కానీ దేవుని బట్టి మనం ఏం చేయకూడదు చెప్పండి? చెప్పాలందరూ గట్టిగా, భయపడకూడదు. దేవునికి స్తోత్రం. పాట ఏమనుంది? భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మానవునిక జీవితంలో భయాలనేవి ఉంటాయి. చాలా రకాల భయాలనేవి ఉంటాయి. జీవితం ఎదుగుతుంటే, బ్రతుకు ఎదుగుతుంటే, వయసు వస్తుంటే ఏం పెరుగుతాయి చెప్పండి? అమ్మా నిజమా? మీరు క్రైస్తవులేనా? దేవునికి స్తోత్ర. క్రైస్తవులైన వారికి భయమేమి ఉండదు. నమ్మిన వారు చెప్పకూడదాము. ఇందాక అందరూ చేతులు ఎత్తారు, మరి భయం ఎంతమందికి ఉందంటే? భయం ఉంటుంది, కానీ క్రైస్తవులైన బిడ్డలకు ఏముండదు చెప్పండి? భయము ఉండదు. ఎవరిని బట్టి? చెప్పాలి గట్టిగా, దేవుని బట్టి. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, భయపడవద్దని దేవుని యొక్క వాక్య గ్రంథములో
65 సార్లు దేవుడు లెక్కింప చేశాడు. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారులారా, మీ వ్యాపారాన్ని బట్టి మీరు భయం కలిగి ఉండొచ్చేమో, మీ ఉద్యోగాన్ని బట్టి భయం కలిగి ఉండొచ్చేమో, మీ చేతి వృత్తులు బట్టి భయం కలిగి ఉండొచ్చేమో, మీ యొక్క అప్పులు బట్టి భయపడుతున్నారేమో, మీ అనారోగ్యాలు బట్టి భయపడుతున్నారేమో, దేవుని బిడ్డలారా మీ కుటుంబాన్ని బట్టి భయపడుతున్నారేమో, మీ ఆర్థిక పరిస్థితులు బట్టి భయపడుతున్నారేమో. దేవునికి స్తోత్రం. ఎంత భయపడినా ఏమండి, ఎంత భయపడినా ఒక్కొక్క మాట మటుకు చెప్తాను. చాలామంది భయాల్లో ఓ నిర్ణయం తీసుకుంటారు. ఏం చెప్పండి అమ్మా, ఏంటి ఆ నిర్ణయం? అందరూ చెప్పాలి. చాలామందికి బెస్ట్ ఆప్షన్ కింద కనబడతారు. దేవునికి స్తోత్రం. ఏంటిదండి? సూసైడ్ అటెంప్ట్. దేవునికి స్తోత్రం. ఆత్మ హత్య. ఆత్మ హత్య అంటే ఇది ఒక హత్య చేసుకుంటాం. సూసైడ్ ఈజ్ ఎ క్రిమినల్ యాక్ట్. దేవుని బిడ్డలారా, ఆత్మహత్య చేసుకున్నవాడు నేరము చేసినవాడు. దేవునికి స్తోత్రం. అతడు పరలోక రాజ్యానికి ఏమాత్రము కూడా వెళ్ళడంటే వెళ్ళడు. అందరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళరు చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్ళరు. పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆత్మహత్య చేసుకున్నవాడు నిత్య రాజ్యానికి వెళ్ళరు. ఒకవేళ మీరు మరణిస్తే పరలోకానికి వెళ్ళరు. ఇది ఎవరు చెప్పినా దేవుని బిడ్డలారా నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా మీకు రాంగ్గా చెప్పినా నేను చెప్పే మాట, ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్ళరు చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్ టికెట్ కన్ఫర్మ్. ఏమైంది చెప్పండి? నరకానికి వెళ్ళిపోతారు. ఏం చేస్తే? ఆత్మహత్య చేస్తే. అది వెళ్ళి కాలువలోకి దూకేసినా, ఫ్యాన్కి మంచి స్ట్రాంగ్గా ఉన్నా, ఏం చెప్పండి, తాడేసి కట్టేసుకున్నా, మంచి పవర్ఫుల్, ఏం చెప్పండి, మందు తాగినా, ఇంకేముంటాయి నాకు తెలియదులేండి. దేవునికి స్తోత్ర. ఎంత ధైర్యం ఉండాలండి ఆ పని చేయటానికి. నరకానికి వెళ్ళిపోవటానికి పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, పర్మిషన్ కావాలా? దేవుని బిడ్డలారా, ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్లోకి దాటాలంటే ఏం కావాలి చెప్పండి? అమ్మా, చాలా పత్రాలు ఉంటాయి. ఆర్టీసీ వాళ్ళకి, దేవునికి స్తోత్ర, ఏపీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. మనం ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే ఏం కావాలి చెప్పండి? నరకానికి వెళ్ళాలంటే ఏం అక్కర్లేదు అమ్మా, పాస్పోర్ట్ అక్కర్లేదండి. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున గమనించాలి. నీకు భయం కలుగుతుందా? నీవు భయపడుతున్నావా? భయముతో నీవు నిండిపోయావా? నీ పనిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ అప్పులు బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి భయపడుతున్నావా? భయపడనవసరత లేదు. దేవునికి స్తోత్ర. దేవుడు ఎన్నిసార్లు రాయించారు చెప్పండి? 365 సార్లు దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడాలి. ఏం పడాలి? అదేంటండి అయ్యగారు భయపడద్దన్నారు, మళ్ళీ ఏమంటున్నారు? భయపడాల్సిన వాటికి భయపడాలి, భయపడాల్సిన అవసరం లేని వాటికి ఎవరంటే భయపడాలి? చెప్పాలందరూ గట్టిగా. యేసు ప్రభువారంటే భయపడాలి. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సింహాసనం వేసాం ఎవరికి? యేసు ప్రభువారికి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభువారికి ఏమి వేసాం చెప్పండి? సింహాసనం. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరున్నారు? ఇంటికాడ ఎవరున్నారు? ఎవరున్నారండి? ఆయన సర్వమును చూచుచున్నాడు. నీవు ఎవ్వనికి భయపడద్దు, ఏ వ్యక్తికి భయపడద్దు,
ఏ పనికి భయపడద్దు, ఏ వ్యాధికి భయపడద్దు, ఏ అప్పుకి భయపడద్దు, ఏ పరిస్థితికి భయపడద్దు, ఏ సిచ్యుయేషన్కి భయపడద్దు, దేనికి భయపడక్కర్లే. ఒక్క వ్యక్తికి భయపడాలి. ఆయనే పరమ తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభువారికి. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయనకు భయపడితే నీ జీవితంలో ఎవరికి భయపడనవసరత లేదు. దేవునికి స్తోత్ర. ఎప్పుడు యేసు ప్రభువారు చూస్తున్నారనే భయం, యేసు ప్రభువారు ఉన్నారనే భయం, నీ కళ్ళతో చూసే పనుల్లో భయం, నోటితో మాట్లాడే వాటిలో భయం, చెవులతో వినే వాటిలో భయం, చేతులతో చేసే పనుల్లో భయం, నడకాలతో నడిచే వాటిలో భయం. ఎవరు చూస్తున్నారని? నీ తలంపుల్లో ఏం తలుస్తున్నావో ఎవరు తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. నీ మనస్సులో ఏం మాట్లాడుకుంటున్నావో ఎవరు తెలుస్తుంది చెప్పండి? దేవునికి వినబడుతుందని. భయము ఎంత మందికి ఉంది? ఒకసారి చేతులు పైకెత్తండి. నిజంగా దేవుని భయాన్ని నేను కలిగి ఉన్నానన్న వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నేను చెప్తున్నాను, ఈ రోజు నుండి నీవు కూడా భయము కలిగి ఉండాలి. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. భయం అనేది దేవుడు ప్రోత్సహించేది కాదు. అది మానవ శరీరంలో ఉంటుంది, కానీ అది తగు మాత్రమే ఉంటుంది. దేవుడు దానిని హెచ్చించుగా ఏం చేయలేదు చెప్పండి, పెట్టలేదు. కానీ ఈరోజు చాలామందికి ఫోన్ రింగ్ అయ్యేటప్పటికెల్లా ఏమేస్తుంది చెప్పండి? భయం వేసేస్తుంది. ఎందుకు? అప్పులో ఏం చేస్తున్నారు చెప్పండి? ఫోన్ చేస్తున్నారు. దేవునికి స్తోత్ర. కుటుంబం అనేటప్పటికి భయం వేస్తుంది, వ్యాపార పరిస్థితులు అనేటప్పటికి భయం వేస్తుంది, ఉద్యోగ పరిస్థితులు అనేటప్పటికి భయం వేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమేస్తుంది చెప్పండి? భయం వేస్తుంది. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, భయాన్ని గూర్చి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున భయములన్నీ కూడా ఏం చేసేవాడు చెప్పండి? తీసివేసేవాడు. దేవునికి స్తోత్ర. విడుదల విముక్తిని ఇవ్వటానికి ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? సంసిద్ధముగా ఉన్నాడు. వాక్య గ్రంథం లోకాసువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం అండి. లోకాసువార్త 12వ అధ్యాయం 32వ వచనము. చిన్న మంద భయపడుకుము, రాజ్యం అనుగ్రహించుటకు. దేవునికి స్తోత్ర. మీకు రాజ్యము అనుగ్రహించుటకు నీ తండ్రికి ఇష్టమై ఉన్నది. నీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్ర. Do not be afraid, little flocks, for your Father has been pleased to give you the kingdom. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మంద భయపడకుము. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, వాక్యములో చెప్పబడింది భయపడకుము. అదేమైనా సరే నువ్వేం చేయకూడదు చెప్పండి? భయపడనవసరం లేనే లేదు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, భయం ఎప్పుడు లోపిస్తుంది? భయం ఎప్పుడు వస్తుంది? మానవుని జీవితంలో భక్తి తగ్గినప్పుడు. ఏం తగ్గినప్పుడు? పరిశుద్ధత తగ్గినప్పుడు. ఎప్పుడు? దేవుని యొక్క ఆత్మీయత తగ్గినప్పుడు. దేవునికి స్తోత్ర. విశ్వాసం తగ్గినప్పుడు. దేవునికి స్తోత్ర. దేవుని మీద ఆధారపడటం తగ్గినప్పుడు ఏమొస్తా చెప్పండి? భయము వస్తుంది. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నేను చెప్తున్నాను ఎందుకంటే పండుగ సమయంలో 4 సార్లు దూత ద్వారా భయపడద్దన్నాడు. 1 ఎవరికి చెప్పండమ్మా? జకర్యాకు. 2 ఎవరికి చెప్పండి? గబ్రియేలు దూత ద్వారా మరియకు. 3 స్వప్నములో ఉన్న యేసేపు గారికి. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. బాలుడు జన్మించిన తర్వాత పొలములో ఉండి మందను కాచుకుంటున్నా గొర్రెలా
కాపర్లకి ఎన్నిసార్లు అండి? 4 సార్లు. పండుగ సందర్భంలో దేవుడు 4 సార్లు చెప్పాడు. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు భయపడవద్దు. దేవుని బిడ్డలారా, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, ల్యాక్ ఆఫ్ బిలీవ్నెస్, ల్యాక్ ఆఫ్ హోలీనెస్, ల్యాక్ ఆఫ్ దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసం లేకపోవుట, ఆత్మీయత లేకపోవుట, భక్తి లేకపోవుట, దేవుని మీద ఆధారపడకపోవటమే ఏం చెప్పండి అమ్మా, భయానికి కారణమవుతుంది. నీ భయాలకి కారణము దేవుని మీద నీవు ఆధారపట్టలే. దేవుని మీద ఆధారపడితే నీవేం చేయవు? భయపడవు. దేవుని మీద ఆధారపడిన వారు వాక్య గ్రంథంలో అనేక మంది ఉన్నారు. ఎవరంటే సింహం ఎదురొచ్చింది, ఎవరు ఏం చేయలేదు చెప్పండి? భయపడలే. దానికి ఎదురెళ్ళాడు, దాన్ని పట్టుకున్నాడు, దాన్ని నోట్లో నుంచి ఏం తీశాడు చెప్పండి? గొర్రె పిల్లను తీశాడు. ఎవరైనా? దావీదు గారు. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంసోను దేనికి భయపడలేదు చెప్పండి? సింహానికి భయపడలే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేనికి భయపడలే? అగ్ని గుండానికి భయపడలే. అగ్ని ఏడంతలుగా చేసిన భయపడలే. దేవునికి స్తోత్రం. వారెవరికి భయపడుతున్నారు? మా దేవునికి మాత్రమే నమస్కారం చేస్తాం, ఆయనకి మేము భయపడుతున్నాం కానీ మీకు భయపడలేదన్నారు. దేవునికి స్తోత్రం. అప్పులోకి భయపడుతున్నావా? నీ బంధువులకు భయపడుతున్నావా? నీ కుటుంబ సభ్యులకు భయపడుతున్నావా? బొట్టు పెట్టడం మానేయట్లేదా? రక్షణ ఇంకా పొందట్లేదా? బైబిల్ పట్టుకుని మందిరానికి రావాలంటే భయమా? ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోవాలంటే భయము. రక్షణ పొందాలంటే భయము. సన్నిధిలో కూర్చోవాలంటే భయము. ఎందుకు భయము? ఎవరికి భయపడుతున్నావు? లోకానికా? భక్తి లేని నీ బంధువులకా? భక్తిహీనమైన నీ కుటుంబస్తులకా? దేవునికి స్తోత్ర. దేవునికి భయపడండి. ఎవరికి? దేవునికి భయపడండి. దేవునికి స్తోత్ర. నువ్వు ప్రార్థన చేయటం లేదా ఇంటి కదా? నీ బంధువులకు భయపడి ప్రార్థన చేయటం లేదా? దేవుని బిడ్డలారా, ఇంకా రక్షణ ఆయుధాలు వేస్తున్నావా? ఎవరి కోసం వేస్తున్నావు? ఎవరికి భయపడి వేస్తున్నావు రక్షణ? నీవు బాప్తిసం పొందటానికి దేనికోసం నువ్వు ఆయుధాలు వేస్తున్నావు? పనికిరాని, ఉపయోగం లేని, వ్యర్థమైన వాటి కోసం వాయిదాలు వేస్తున్నారేమో. లోకమైన వారికి భయపడి వాయిదాలు వేస్తున్నారేమో. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, దేనికి భయపడిన అవసరత లేదు. స్వప్నమందు దేవుని దూత కనబడి యోసేపుతో అంటుంది, దావీదు కుమారుడైన యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. అండి, మరియమ్మ దావీదు గారి భార్యే, యోసేపు గారి భార్యే, తప్పు కాదు. కానీ ఇంకా పెళ్ళి అవ్వకముందే ఏమైంది చెప్పండి? గర్భము ధరించిందామే. మీ అబ్బాయికి వివాహ సంబంధం చూస్తారు, ఏమైంది చెప్పండి? ఎంగేజ్మెంట్ అయింది, తాంబాలు ఇచ్చుకున్నారు. గర్భం అని తెలిస్తే పెళ్లి చేస్తారా? ఆ రోజున చిన్న విషయం కాదన్నమాట. నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకమంటే చిన్న విషయమే కాదు. పిల్లవకుండానే యోసేపు గారు భార్యను చేర్చుకుంటూ, అందరి ముందు చేర్చుకుంటూ, దేవుని బిడ్డలారా, ఎవరేమనుకున్నా, ఎవరంతనుకున్నా, ఎవరేమనుకున్నా అవన్నీ పట్టించిపోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం చిన్న విషయమా? చెప్పాలందరూ గట్టిగా. కాదు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. దేవునికి ప్రభావం కలుగును గాక. అందరూ చేతుల పైకి చెప్పారు స్ట్రైట్ గా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందరూ ఎలాగన్నారు? హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. యేసేపు గారు చిన్న విషయం చేయట్లేదండి. తన తల్లిదండ్రులు ఏమంటారు, తన అన్నదమ్ములు ఏమంటారు, తన తోటవారు ఏమంటారు, ఊర్లో పెద్దలు ఏమంటారు, దేవుని బిడ్డలారా ఎదురుపడే వారందరూ ఏమంటారు, అయినా సరే ఆయన భయపడకుండా దేవుడు చెప్పిన మాటకు ధైర్యం తెచ్చుకుని మరియను తీసుకుని గాద్దాభావం మీద ఎక్కించుకుని ఎక్కడికి వెళ్ళా చెప్పండి, నజరేతు అనే ఆ బెత్లెహేమునకు ప్రజాసంఖ్య రాయటానికి బెత్లెహేమునకు వెళ్ళా. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి కీర్తి కలుగునుగాక, దేవునికి ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు చాలా మంది భయపడుతున్నారు. దేవుని ఆరాధించడానికి భయమో, దేవుని పూజించడానికి భయమో, మందిరానికి రావాలంటే ఎవరేమనుకుంటారనే భయమో. నేను సేవ ప్రారంభించిన తర్వాత, చివరి ఆరాధన చేసిన తర్వాత అక్కడున్న వారు నన్ను ఒక గృహ దర్శనానికి ఆహ్వానించారు. ఎన్ని షరతులు పెట్టారంటే 3 షరతులు పెట్టారు. ఎన్ని షరతులు అండి? నేను గృహ దర్శనం చేయాలంటే నేను పెట్టినవి కాదు, వాళ్ళు పెట్టిన షరతులు. 1, నేను వెనక గుమ్మం నుంచి వెళ్ళాలంట. ఏ గుమ్మం నుంచి అంట? వెనక గుమ్మం నుంచి వెళ్ళాలంట. 2, 1 నిమిషం కంటే ఎక్కువసేపు ఉండకూడదంట. ఎన్ని నిమిషాల కంటే? 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదంట. 3, పెద్దగా ప్రార్థన చేయకూడదంట. ఎక్కువ స్వరంతో ఏం చేయకూడదంట? ప్రార్థన చేయకూడదంట. దేవునికి స్తోత్ర. ఏంటండి? మొదటిది వెనక గుమ్మం నుంచి వెళ్ళాలంట, అప్పుడు లైట్ ఆపేస్తారంట. 2వదంట 1 నిమిషం కంటే ఎక్కువసేపు ఏం చేయకూడదంట? ఉండకూడదంట. 3వదంట ఏం చేయకూడదంట? గట్టిగా ప్రార్థన చేయకూడదంట. ఇన్ని ఫెసిలిటేట్స్తో ఉన్న ప్రార్థన నేను చేయనమ్మా. అలాంటి ప్రార్థనలు చేసే అలవాటు నాకు లేదమ్మా. నేను అంత రహస్యమైన పని నేను ఎక్కడా ఏమీ చేయట్లేదమ్మా. దయచేసి ఇన్ని ఆఫర్లతో ఉన్న ఆ ఇంటికి నేను రావట్లేదని చెప్పండి అమ్మా అన్నాను. దేవునికి స్తోత్ర. ఏంటి భయం? ఏంటి? దేవుని సేవకుడు వస్తాడంటే ఇంత భయం ఏంటి? దేవుని సేవకుడు స్వరమెత్తి ప్రార్థన చేస్తే ఇంత భయం ఏంటి? దేవుని సేవకుడు ఇంటి ముందు నుంచి వస్తే ఇంత భయం ఏంటి? దేవునికి స్తోత్ర. ప్రార్థన కావాలి కానీ ఏం చేయకూడదు? సేవకుడు కనబడకూడదు. అద్భుతాలు జరగాలి కానీ గట్టిగా ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. కార్యం జరిగిపోవాలి కానీ 1 నిమిషం కంటే ఏంటిదండి ఇది?